శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాలభైరవుల పాదపద్మలకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. మనం దసరా నవరాత్రులకి దగ్గరికి వచ్చేసాం. అనేక మంది శివలు ఈ దసరా నవరాత్రుల్లో తమ తమ సాధనలు చక్కగా చేసుకుంటూ ఇంకా కొద్దిగా డెప్త్గా వెళ్తూ ఉంటారు. అంటే డెప్త్గా వెళ్తామంటే ఈ 9 రోజులు హోమాలు చేసుకుంటూ వారికి తోచిన విధంగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. మీరు ఒక విషయం బాగా మెమరీలో పెట్టుకోండి. ఏమిటి అంటే ఏ దేవతాదేవుడి మంత్రం ఉన్నా ఈ దసరా నవరాత్రుల్లో చేసుకోండి. ఇంకా అమ్మవారి మంత్రాల ఉపదేశం ఉంటే చేసుకోండి చక్కగా. మరియు దశ మహావిద్యలు ఏ అమ్మవారి ఉపదేశం ఉన్నా అవి కూడా చేసుకోండి. హోమానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఈ దసరా నవరాత్రుల్లో. కాకపోతే కొన్ని ఇళ్లలో కుదరదు, రాత్రిపూట హోమం చేసుకుంటే బాగుంటుంది. కొన్ని ఇళ్లలో కుదురుతుంది, కొంతమందికి కుదరదు అనమాట. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళింది రాత్రిపూట హోమాలు చేస్తున్నారు, వామ్మో వాయు అని చెప్పుకుంటూ ఉంటారు, సిటీల్లో అయినా పల్లెటూరులో అయినా. కానీ మీకు ఒక క్లూ ఏమిటి అంటే ఒక సలహా అన్నమాట. చిన్న చిన్న హోమ కుండీలు దొరుకుతాయి, అవి తెచ్చి పెట్టుకొని మీరు ఆ పచారీ షాపులో దొరికే చిన్న చిన్న సమిధులు ఉంటాయి, అవి తెచ్చి పెట్టుకొని చక్కగా ఇంట్లోనే హోమం చేసుకోవచ్చు. రాత్రిపూట అయినా పూజా గదిలో చేసుకుంటూ చక్కగా మీ సాధనల్ని మెరుగుపరుచుకోవడం అంటే కొద్దిగా బాగా సాధన చేసి పెంచుకోండి, ఆ యొక్క స్థాయిల్ని పెంచుకోండి. అద్భుతం అనమాట ఈ దసరా శరన్నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు 4వ తేదీ నుంచి 12 దాకా. మనం ఏంటంటే మ్యాక్సిమం విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రుల డేట్స్ ఫాలో అవుతూ ఉంటాము. ఆ రోజుల్లో అందరూ ఫాలో అవుతుంటారు. ప్రపంచంలో మ్యాక్సిమం అవే డేట్స్ ఫాలో అవుతూ ఉంటారు. ప్రపంచం అంతా దసరా జరుపుకుంటుంది. అందువల్ల 4వ తేదీ నుంచి 12వ తేదీ దాకా మీరు చక్కగా ఆ యొక్క సాధనని మెరుగుపరుచుకోవడం అంటే ఏం లేదు, బాగా జపం చేయటమే. మీకు కుదిరితే ఒకవేళ సెలవులు దొరికితే ఈ 9 రోజులు సెలవులు పెట్టేసి హాయిగా ఇంట్లోనే కూర్చొని మహిళలైనా పురుషులైనా జపం చేసుకోండి. మీకు 24 గంటలు ఇదే పని, జపం. కుదిరితే హోమం చేస్తే ఒక 4-5 గంటలు చేయండి. పెద్ద హోమ కుండీలు పెట్టి రాత్రిపూట చేస్తే చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు ఒక వీడియో తీసి పెట్టినా సరే మీరు బుక్ అయిపోతారనమాట. కానీ మీరు చేసేది మంచిదే. ఒకవేళ వెంకటేశ్వర స్వామి మంత్రం ఉంది, ఆ మంత్రం చేస్తున్నారు, లేక కనకదుర్గమ్మ వారి మంత్రం ఉంది చేస్తున్నారు, దుర్గమ్మవారు, చండి అమ్మవారు ఇవి చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేదో పొడుస్తున్నారు, వీళ్ళేదో చేస్తున్నారు. వాంసుత పరిస్థితుల్లో కలికాలంలో ఇది ఒక జబ్బు అనమాట. నువ్వు మంచి చేసినా చెడుగానే. చిన్న ఉదాహరణ, నువ్వు రోజు మీ ఫ్రెండ్స్కి కొద్దిగా డబ్బులు ఉన్నాయి నీ దగ్గర, టీ ఇప్పిస్తున్నావు, లేక టిఫిన్ పెట్టిస్తున్నావు, లేక భోజనం పెట్టిస్తున్నావు, ఏమంటారు తెలుసా? వీడికి బలుపురా ఎంత ఉందో, ఎట్లా సంపాదించాడు అంటారు. నువ్వేది మంచికి పోయి ఇప్పిస్తుంటావు, అదేవిధంగా అన్నదానం చేస్తూ ఉంటావు. వీడి దగ్గర ఎంత ఉందో ఏమో, ఎట సంపాదించాడు, అన్నదానం చేస్తున్నాడు అంటారు. కానీ నీ ఉద్దేశం ఏంటి? నాకేదో దేవుడు ఇచ్చాడు, కొద్దిగా సహాయం చేద్దాం పేద ప్రజలకి అని నీకుంటుంది. కానీ రివర్స్ గేర్లో చెప్తూ ఉంటారన్నమాట. అందువల్ల మీరు చిన్న హోమకుండీలు ఉంటాయి, గాయత్రి పరివారం వాళ్ళు చేస్తూ ఉంటారు, చిన్న హోమకుండీలు ఇంట్లో పెట్టుకొని. అలా చిన్న హోమకుండీలు ఉంటాయి, అవి తెచ్చి ఇంట్లో పెట్టుకొని చక్కగా ఈ దసరా నవరాత్రులు మొత్తం హోమం చేసుకోండి. చిన్నది కదా, పెద్ద మంట ఏమి రాదు, అందరికేం కనపడదు. పూజా గదిలో పెట్టుకొని జాగ్రత్తగా చేసుకోండి. అది ఏ మంత్రమైనా సరే. ఒక్క విషయం, మీకు ఏ మంత్రం ఉపదేశం ఉన్నా హోమం చేసుకోండి. ఇంకా దేవి ఖడ్గమాల, లలితా సహస్రనామాలు ఇవి కూడా చేసేవాళ్ళు ఉంటారు, అవి కూడా చేసుకోండి చక్కగా. మంత్రోపదేశం లేదండి అన్నవాళ్ళు ఇవి చేసుకోండి. దసరా నవరాత్రులు చాలా చక్కగా మీరు ఉపయోగించుకోండి. 24 గంటలు ఆ మంత్ర ధ్యానము, ఆ దైవ ధ్యానమే మీకు. కుదిరితే హోమం. ఒకవేళ పగలే చేసుకుంటే ఇబ్బంది లేదు, పగలు చేసుకుంటే ఇబ్బంది లేదు, ఎవరేమి పట్టించుకోరు. పగలే చేసుకుంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా పట్టించుకోరు. ఒకవేళ మీరు దసరా రోజు హోమం చేశారనుకోండి, బాగా భారీగా పండితుల వారిని పిలిపించి చుట్టుపక్కల వారిని భోజనానికి కూడా పిలిచి భోజనం పెట్టండి. బాగా ఒక్క విషయం మైండ్లో ఫిక్స్ చేసుకోండి, మీరు హోమం చేసి ఈ భోజనాలు పెట్టేటప్పుడు ఎవరైనా సరే పేదలు, ఆకలితో ఉన్న అన్నార్తులు, వాళ్ళు మహిళలైనా పురుషులైనా ఎవరొచ్చినా వీళ్ళకి ఆపి వాళ్ళకి పెట్టండి. ఏంటి,
ఈ భోజనానికి పిలుస్తారు చూడండి. ఈ భోజనాలు అందరూ మీ చుట్టుపక్కల వాళ్ళందరూ బాగా మాక్సిమం ఉన్నోళ్ళే ఉంటారు. సరే, కొద్దిగా మధ్యతరగతి వాళ్ళు ఉన్నా మొత్తాన్ని కూర్చోబెట్టినప్పుడు ఎవరైనా సరే బయట మీకు అమ్మా అన్నం, అయ్యా అన్నం, ఆకలి అవుతుంది పెట్టండి అని వాళ్ళు పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా ఎవరైనా సరే వచ్చి అడిగారంటే పెట్టండి. లేదంటే మీరే బయటకు పోండి. బయటకు పోయి చూడండి. ఎవరైనా ఆకలితో వెళ్తుంటే, అంటే భిక్షాటన చేసేవాళ్ళు, సాధువులు, మహిళలైనా పురుషులైనా ఎవరైనా సరే వెళుతుంటే వారిని పిలిచి ముందు వాళ్ళకి భోజనం పెట్టండి. వీళ్ళకి ఆపండి. ఏమో ఆ రూపంలో అమ్మవారో అయ్యవారో రావచ్చేమో, మీరు శివయ్య మంత్రం చేస్తున్నారు, శివయ్య రావచ్చేమో ఆ రూపంలో, లేక అమ్మవారి మంత్రం చేస్తున్నారు, అమ్మవారే రావచ్చేమో, చెప్పలేం కదా. వీళ్ళకి ఆపి ముందు వాళ్ళకి పెట్టండి. లేదా మీ అదృష్టం వాళ్ళే వచ్చి అడిగారు అనుకోండి, ఆకలి అవుతుంది అన్నం పెట్టమని, వీళ్ళకి ఆపి ముందు వాళ్ళకి మీరే పదార్థాలు వండారో ఆ పదార్థాలతో వారికి చక్కగా కడుపు నిండా భోజనం పెట్టండి. అంతేగాని అసహించుకుంటూ, చాలా చోట్ల చూస్తా అసహించుకుంటూ, ఎవరైనా అడుక్కునే వాళ్ళు వచ్చినా లేకపోతే సాధువులు వచ్చినా అసహించుకుంటూ ఇప్పుడు కాదు లేపు తర్వాత పెడతాను లేపు అంటూ ఉంటారు. అవద్దు. సాధకులు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ విషయాన్ని మైండ్ లో పెట్టుకోండి, ఫిక్స్ చేసుకోండి. అలా భోజనం చేసేటప్పుడు, అంటే మీరు హోమం చేసి భోజనాలు పెట్టేటప్పుడు లేక జపం చేసుకొని భోజనాలు పెట్టేటప్పుడు ఎవరైనా సరే బయట లేక మీ ఇంట్లోకి వచ్చి, అంటే గుమ్మం ముందు నిలబడి అడిగితే వారికి ముందు పెట్టండి, వీళ్ళకి ఆపండి. ఎందుకు చెప్పాను? గ్రహిస్తారని నేను భావిస్తున్నాను. సాధకులు గ్రహిస్తారు ఈ విషయాన్ని. అందువల్ల మీరు దీన్ని ఫాలో కాండి. ఇక హోమం చేసి ఆ యొక్క అన్నదానం చేసుకొని చుట్టుపక్కల వాళ్ళని పిలిచి, ఇబ్బంది లేదు. స్తోమత ఉంటే, స్తోమత లేకపోతే చెప్పాను కదా, బయటికి వెళ్ళండి. ఎవరైనా అన్నార్తులు ఉంటే మీరు వండుకున్న దాంట్లోనే, నైవేద్యం పెట్టిన దాంట్లోనే కొద్దిగా వారికి పెట్టండి. ఎప్పుడైనా సరే ఇది ఫాలో కాండి. ఇక ఈ దసరా నవరాత్రులు మొత్తం మీరు జాగ్రత్తగా ఏకభుక్తం, ఏది ఆరోగ్యం ఉంటే ఏకభుక్తం, నేల పడక చాపేసుకొని నేల మీద పడుకోవటం, సంసారానికి దూరంగా ఉంటాం పెళ్ళైన వాళ్ళు. ఈ 9 రోజులు రజస్తమో గుణాలు పెంచే ఆహారాలు తీసుకోకపోవటం, సాత్విక ఆహారమే స్వీకరించటం, ఇవి నియమాలు. 9 రోజులు పెట్టుకోండి. నేను 5 లక్షలు చేస్తా జపం, 4 లక్షలు చేస్తా, 3 లక్షలు చేస్తా, 2 చేస్తా, 1 చేస్తా, ఇట్లా పెట్టుకోండి. సంఖ్య పెట్టుకొని తప్పనిసరిగా ఈ 9 రోజులు పూర్తి చేయండి. అద్భుతం. ఒక పురస్చరణ అనుకోండి, సపోజ్ మీకు కుదరలేదు 1,00,000 ఒక పురస్చరణ అనుకొని చేయండి. చివరి రోజు హోమం చేసుకోండి. విజయదశమి రోజు ఆ యొక్క చుట్టుపక్కల వాళ్ళని మీకు స్తోమత ఉంటే పిలిచి భోజనం పెట్టండి. సేవలు మర్చిపోబాకండి, గుర్తుపెట్టుకోండి. ఈ 9 రోజులు మనకి అద్భుతమైన రోజులు అన్నమాట, సాధకులకి ముఖ్యంగా. ఇక సాధకులు మంత్ర ఉపదేశం లేని వాళ్ళైనా సరే ఈ 9 రోజుల్ని దైవ ధ్యానంలో గడిపి చక్కగా ఉపయోగించుకోండి. ఇక పుణ్యక్షేత్రాల్లో ఉన్నారు, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పురుషులైనా మహిళలైనా ఈ 9 రోజులు మేము సముద్రం ఒడ్డుకు పోయి చేస్తాము, అడవుల్లోకి పోయి చేస్తాం, కొండల మీదకి పోయి చేస్తామని మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. ఇంట్లోనే కూర్చొని చేయండి. ఎప్పుడైనా నేను ఇదే చెప్తా, ఎవరికైనా సరే ఇంట్లో కూర్చొనే చేసుకోండి. ప్రస్తుత రోజులు బాగోలేవు. ఏదైనా జరిగితే ఆ గురువు గారి మీద, అంటే మీకు మంత్రం ఇచ్చిన గురువు గారి మీద, ఆ దేవుడి మీద నెపం పడుతుంది, చూస్తున్నారుగా. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ గమనించి జాగ్రత్తగా మీ సాధనల్ని వృద్ధి చేసుకోండి. దశలు మారుతూ వెళ్ళిపోండి. సాధనలో కూడా దశలు ఉంటాయి, ఆ దశల్ని దాటుకుంటూ వెళ్ళిపోండి. ఒక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళిపోండి. దానికి అద్భుతమైన ఈ 9 రోజులను ఉపయోగించుకోండి. ఆ తర్వాత కార్తీక మాసం 365 రోజులు అద్భుతమైన రోజులే. కాకపోతే కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి ఇటువంటి రోజులు. అందువల్ల ఈ దసరా నవరాత్రుల్ని చక్కగా ఆ అమ్మవారు అయ్యవారి ధ్యానంలో గడుపుతూ, మీకు మంత్రోపదేశం ఉంటే మంత్రజపం చేస్తూ, కుదిరితే హోమం చేసుకుంటూ, చెప్పాను కదా చిన్న కుండీలు ఉంటాయి ఇంట్లో పెట్టుకొని చేసుకోండి. పగలైనా రాత్రి అయినా. కొంతమంది ఉన్నారు కుదిరిన వాళ్ళు రాత్రిపూట చేసుకుంటారు, ఇబ్బంది ఉండదు. ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది, పెద్ద హౌస్ ఉంటుంది, అంటే డాబాలు ఉంటాయి, ఆ మేడల్లో వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అది కూడా ఇబ్బంది అయితే చిన్న కుండీలు తెచ్చి పెట్టుకొని చేసుకోండి. హోమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ విషయాన్ని బాగా మెమరీలో పెట్టుకొని ఈ దసరా నవరాత్రుల్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఆ అమ్మవారు అయ్యవారి కృపా కటాక్ష కరుణా వీక్షణాలకి
పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను.